సో సౌమ్య రెడీయా మీరు? రెడీ. సో మీరు ఏదో బాత్ అన్నారు, ఆలు మింట్ బాత్. ఆలు మింట్ బాత్. ఓకే, ఓకే. మరి ఆలు మింట్ బాత్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఆలు మింట్ బాత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, బియ్యం 1 కప్పు, పుదీనా 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, మిరియాలు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో సౌమ్య స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఆయిల్. ఓకే. కొద్దిగా నెయ్యి. రెండిటి కాంబినేషన్. మినపప్పు, జీలకర్ర. ఓకే. సో ఇదేం మసాలా ఫ్లేవర్ లో కాదు? కాదు, నార్మల్ మన నార్మల్ ఇంజిన్. ఓకే. సో ఎక్కువ డామినెంట్ గా మళ్ళీ అన్ని అయిపోతాయని చెప్పి ప్లెయిన్ పోపు. ప్లెయిన్ పోపు. మినపప్పుతో చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి కదా. రోస్టెడ్. ఇప్పుడు మనకి జనరల్ గా ఇట్లా టమాటో బాత్ కానీ ఇలా అంటే కొంచెం పల్చగా, లేదంటే కొంచెం ఆ టమాటో టెక్స్చర్ తో కొంచెం ముద్దు ముద్దుగా ఆ టైప్ లో వస్తుంది కదా. ఇది కూడా అలాగే ఉంటుంది? అలాగే ఉంటుంది. ఓకే. పుదీనా ఆలు ఫ్లేవర్స్ తో. ఓకే, ఓకే. పచ్చిమిర్చి. సో మన కారం అంతా పచ్చిమిరపకాయ కారం అంతా పచ్చిమిర్చి. ఓకే. సో పుదీనా ముందు పేస్ట్ చేసేసి పెట్టుకోవాలి. పేస్ట్ చేసి పెట్టుకోవాలి. అందులో కూడా 2 మిర్చి వేసుకోవాలి. పుదీనాలో కూడా మిర్చి వేసి గ్రైండ్ చేసేసి, కొంచెం సాల్ట్ వేసేసి. ఓకే. మసాలా దినుసులు కూడా ఉన్నాయా? ఓకే. పౌడర్ వేస్తే ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది, బట్ ఇది అంత ఫ్లేవర్ ఉంది. ఓకే. పుదీనా పేస్ట్. ఓకే. కొంచెం పసుపు, కొద్దిగా ధనియాల పొడి. ఓకే. కొంచెం ఉడికించిన ఆలు. ఓకే. కొద్దిగా వాటర్. దీంట్లో వాటర్ యాడ్ చేయాలా? కొంచెం జగ్గివ. చూడండి ఎంత కావాలో. ఈ కాంబినేషన్ ఇలా మీరే ట్రై చేశారండి? మా మమ్మీ. మీ మమ్మీ, మీ ఆవిడ ఐడియానా? ఆవిడ ఐడియా. ఓకే, ఓకే. అంటే ఇది డైరెక్ట్ మనం రైస్ వేసి బాయిల్ చేసుకోవచ్చా, లేకపోతే ఇట్లా కుక్డ్ రైస్ తోనే బాగుంటుంది. ఓకే, ఓకే. సో మీరేం చేస్తుంటారు సౌమ్య? నేను హౌస్ వైఫ్. మీ హస్బెండ్? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏం పేరు? చంద్రశేఖర్. మీకు పెళ్ళప్పటికి వంటలన్నీ వచ్చేసా? పర్ఫెక్టా? ఓకే. కొంచెం మిరియాలు. ఓకే. ఎందుకు ముందు నుంచి మీకు కుకింగ్ అంటే ఇంట్రెస్టా? చెప్పేసి నేర్పించారా? అట్లేం లేదు. లేదా? రైస్ యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ ఉడికించేసి పెట్టుకున్నది. కొద్దిగా సాల్ట్. సో జస్ట్ పేస్ట్ లో కొంచెం వేసారు కదా. సో ఇది రైస్ కి సరిపడా కలిపేసుకోండి. సో జనరల్ గా బాత్ అనగానే ఎక్కువ అందరికి టమాటో బాత్ అలాగే గుర్తొస్తుంది కదా. అవి కామన్. కొంచెం వెరైటీ అనమాట. ఓకే. పుదీనా కూడా హెల్త్ పర్పస్ లో చాలా మంచిది కదా. సో బేసిక్ గా మనకి అన్ని ఆకుకూరలు కూడా చాలా మంచిది. అండ్ పుదీనా కొంచెం ఎక్కువ బాడీ కూల్. సో అన్ని హెల్త్ అంటే స్కిన్ కి, హెయిర్ కి, అన్నిటికీ కూడా, ఫేస్ కి, మనకి అన్నిటికీ కూడా పుదీనా చాలా బాగా పనిచేస్తుంది. ఓకే. సో రెడీ. ఒక 1 minute మూత పెడదాము. ఫ్లేమ్ తక్కువ పెట్టారా? సో కొంచెం రైస్ కి ఫ్లేవర్స్ అన్ని పట్టేస్తే మనకి రెడీ కదా. రెడీ. సో చూద్దామా? చూద్దాం.
ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాము. ఓకే, పుదీనా రైస్ లో కూడా కొత్తిమీర అంత వేసుకోవాలా మనం? ఓకే ఓకే. ఓకే 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 మరి ఆలు మింట్ బాత్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు మింట్ బాత్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. పుదీనా, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె, కొద్దిగా నెయ్యి వేసి పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, మసాలా దినుసులు వేసి వేయించాలి. దీనిలో పుదీనా పేస్ట్, పసుపు, ధనియాల పొడి, ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత మిరియాలు, అన్నం, ఉప్పు వేసి కాస్త మగ్గనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే ఆలు మింట్ బాత్ రెడీ. సో రాజు గారు, రైస్ ఐటమ్ కూడా టేస్ట్ చూద్దామా? ఓకే అండి. సో గ్రీన్ గా బాగుంది. పుదీనా ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది కదా. ఎస్ అండి. అండ్ మసాలా దినుసులు కూడా యాడ్ చేసేసరికి అది ఇంకొంచెం ఎక్కువ స్ట్రాంగ్ గా పెరిగింది. బాగుంది కప్తా ఐడియా. నైస్. సో ఎలా ఉన్నాయి రాజు గారు రెండు వెరైటీస్? రెండు కూడా బాగున్నాయి. అంటే వీళ్ళు తీసుకున్న కాంబినేషన్స్ అనేవి బాగున్నాయి. సో అక్కడ వంకాయ, అలాగే మీల్ మేకర్. సో ఇక్కడ కొంచెం బంగాళదుంప యూజ్ చేశారు మింట్ కాంబినేషన్ లో. బాగుంటుంది. అది కర్రీలా బాగుంటుంది. అంటే రైస్ కైనా లేదా చపాతీకైనా. ఇది కొంచెం మనం క్యారీ చేయడానికి బాక్సెస్ వాటికి ఇది బాగుంటుంది. కొంచెం హెల్దీ కూడా కదా. రెండిట్లో కొంచెం బెస్ట్ గా రైస్ ఐటమ్. ఓకే ఓకే. సో వంకాయ ఆ సోయా దాంట్లో కొంచెం మసాలాలు కొంచెం ఎక్కువైపోయి సాల్ట్ తగ్గిపోయింది. ఓకే. సో సౌమ్య గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో సౌమ్య గారు, కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. శ్రీలేఖ, నీకు కూడా ఈటీవీ నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. మీ చేతి వంటలో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ఒక్కోసారి బాగా గొంతు నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. ఏం తినాలన్నా తాగాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. ఆఖరికి నోరు తెరిచి మాట్లాడాలన్నా కూడా కొంత ఎక్కువగా నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఇమీడియట్ రిలీఫ్ కావాలనుకుంటే ఒక కప్పు గోరువెచ్చటి నీటిలో 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని పుక్కిలిస్తూ ఉండాలి. అలాగే గొంతుకు టచ్ అయ్యేటట్లుగా గాగ్లింగ్ చేస్తూ ఉన్నట్లయితే ఇమీడియట్ రిలీఫ్ ఉంటుంది. ఓకే, మరి ఫుడ్ గైడ్ లో ఈ రోజు మనం చూసిన వంటలకు సంబంధించిన పోషక విలువల్ని మన న్యూట్రిషనిస్ట్ అరుణ గారు చెప్తారు. ఇప్పుడు తెలుసుకుందాం. జీడిపప్పు బీరకాయ కూర, జీడిపప్పు బీరకాయ టొమాటోస్. సో జీడిపప్పు ఎంత మేరకు మనం రోజువారీగా వాడుకోవచ్చు అని చూస్తే జీడిపప్పు అనేది హై క్యాలరీ అండి. ఇప్పుడు మనకు పీనట్స్ కంటే కూడా జీడిపప్పులో ఉన్న ఒక రకమైన ఫ్యాట్ వేరే రకమైన ఫ్యాట్. ఇప్పుడు వేరుశనగ పలుగుల్లో ఉన్న ఫ్యాట్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, జీడిపప్పులో ఉన్న ఫ్యాట్ సాచురేటెడ్ ఫ్యాట్. సో ఎప్పుడు కూడా జీడిపప్పు అనేది మనం డెఫినెట్గా లిమిట్లోనే వాడుకోవాలి. అలాగని చెప్పి పూర్తిగా వంటకంలో వాడవసరం లేదు నేను చెప్పట్లేదు, బట్ వీక్లీ వన్స్ కంటే ఎక్కువ కూడా మనం తీసుకోకూడదు. అదే పల్లీలు అనుకోండి, మనకు అది మోనో అన్సాచురేటెడ్ కాబట్టి బాగానే ఉంటుంది. సో క్యాలరీ పరంగా ఈ డిష్లో మనకు ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. బీరకాయలో, టొమాటోలో తక్కువ క్యాలరీలు ఉన్నప్పటికీ కూడా ఈ క్యాష్యూనట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది మీడియం ఒక 250 అంత ఉంటుందండి ఈ కూరలో. అయినప్పటికీ కూడా
అందులో విటమిన్స్ ఉంటాయి కాబట్టి, కాల్షియం ఎక్కువ ఉంటుంది కాబట్టి జీడిపప్పులో ట్రై చేసుకోవచ్చు. అలాగే సోయా బైంగన్ కర్రీలో ఉన్న సోయా కూడా హెల్తీ అయినప్పటికి కూడా మనము దానిని కూడా లిమిట్లోనే వాడుకోవాలి. అంటే ఫ్రీగా తినచ్చు అని కొన్ని ఐటమ్స్ ఉంటాయండి. ఉదాహరణకి ఉల్లిపాయలు లాంటివి, ఈ వంకాయలు లాంటివి, అవన్నీ అన్లిమిటెడ్ క్వాంటిటీలో మనం వాడుకోవచ్చు. కానీ హెల్దీ అయినప్పటికీ కూడా, హై క్యాలరీ లో క్యాలరీ అయినప్పటికీ కూడా, ఉదాహరణకి జీడిపప్పు మనకు హై క్యాలరీ, సోయా లో క్యాలరీ, ప్లస్ మనకు అందులో ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా 16 ఇయర్స్ 15 ఇయర్స్ నుంచి 46 ఇయర్స్ వరకు ఉన్న ఆడవాళ్ళు అవి ఎక్కువ తీసుకుంటే, లేకపోతే మగవాళ్ళు కూడా దాన్ని ఎక్కువ తీసుకుంటే అనవసరంగా బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రత్యేకించి ఎవరికి మంచిదంటే ముఖ్యంగా పోస్ట్ మెనోపాజల్ లేడీస్, అది కూడా షుగర్ సమస్యతో బాధపడుతున్నారు అనుకుంటే ఆ పోస్ట్ మెనోపాజల్ లేడీస్కి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బాడీలో ఆల్రెడీ ఆ హార్మోన్ ఉండదండి. అటువంటప్పుడు మనం ఈ హార్మోన్ని వంటకంలో వాడుకుంటే ఖచ్చితంగా మనకు అది హెల్ప్ఫుల్గానే ఉంటుంది. సో తెలుసుకోవాలన్నమాట ఎంత క్వాంటిటీ, ఎంత ఫ్రీక్వెన్సీతో వాడుకోవాలో. సో సోయా బైంగన్ కర్రీ కూడా చాలా మంచి రెసిపీ, లో క్యాలరీ రెసిపీ. అయినప్పటికీ కూడా సోయా ఫ్రీక్వెంట్గా వాడకూడదు, 200 క్యాలరీస్ ఉండొచ్చు. తర్వాత ఆలు మింట్ బాత్, బంగాళదుంపలు, పుదీనా అండ్ మిరియాలు ఉన్నాయండి రైస్తో పాటుగా. సో మిరియాలు ఏ సీజన్లో వాడుకోవాలి అంటే ఖచ్చితంగా మనం ఈ సీజన్లో వాడుకోవాలి. అంటే ఇప్పుడు మాన్సూన్స్ అంతా కూడా సెట్ అయిపోయింది, ఎక్కడ చూసినా వర్షాలు జరుగుతున్నాయి కదా. ఆ టైంలో మిరియాలు అనేవి మనం ఎందుకు తీసుకోవాలంటే మెటబాలిజంని ఇంప్రూవ్ చేయడానికి తీసుకోవాలి. సో ఖచ్చితంగా ఈ సీజన్లో తీసుకుంటే మనకు అది బాడీలో ఉన్న ఆ రెగ్యులేషన్ అంతా చేసేసి మెటబాలిజం స్లోగా డల్గా లేకుండా ఉండడానికి చూస్తుంది. సమ్మర్లో ఏంటంటే మెటబాలిక్ యాక్టివిటీ హై ఉంటుందండి. ఇమ్మీడియట్గా మనకు వర్షాకాలంలో కాస్త బాడీ కూడా బయట ఆ క్లైమేట్కి తగినట్టుగా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఉదాహరణకి ఇప్పుడు మనుషుల్లో కూడా ఆ ముక్కు కానీ ఫీచర్స్ కానీ ఒక్కొక్క ప్రదేశంలో ఉన్నప్పుడు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇప్పుడు మనకు ఇక్కడ ఉంటే ముక్కు ఒక రకంగా ఉంటుంది, హిమాలయాస్లో ఉంటే ముక్కు ఇంకా ఆక్సిజన్ చక్కగా అందాలని చెప్పి ముక్కు కొంచెం ఫ్లాట్గా ఉంటుంది. అలాగే ఇవి కూడా. సో ఏ సీజన్లో ఏవి తీసుకోవాలనేది మనకు తెలియాలి. సో మిరియాలు ఇందులో యాడ్ చేయడం అనేది మంచి కాన్సెప్ట్. సో ఇది కూడా మీడియం క్యాలరీ అండి, అంటే బంగాళదుంపలు ఉన్నప్పటికీ కూడా పర్వాలేదండి. ఒక 450 క్యాలరీస్ లోపు మనం కంప్లీట్ చేయొచ్చు. శుభ్రంగా ప్రోటీన్ లేదు కాబట్టి మనం పెరుగు తీసుకోవాల్సిందే. సో నెక్స్ట్ రెసిపీ కూడా మనకు బంగాళదుంపలతోనే చేసినప్పటికి కూడా మంచి స్నాక్ ఐటమ్, మేతి ఆలు ప్యాటీస్. ముఖ్యంగా మనం ఇందులో చూసే పోషక విలువలు ఏంటంటే బంగాళదుంపలు, మేతి కూర అండ్ మనకు నిమ్మరసం చాలండి. పిల్లలకు స్కూల్ నుంచి రాగానే, స్కూల్స్ ఎలాగో మొదలైపోయాయి, స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఎనర్జెటిక్గా విటమిన్ కావాలి. ముఖ్యంగా వాళ్ళకి ఆ క్యాలరీస్, ప్రోటీన్స్ అవన్నీ మ్యాక్రోన్యూట్రియంట్స్ అండి. కాకపోతే మైనర్గా ఉన్నవి కూడా లేకపోయినప్పటికీ నీరసించిపోతూ ఉంటారు. సో వాళ్ళు నీరసం కాకుండా వాళ్ళకున్న హెవీ హోంవర్క్ లోడ్ వాళ్ళు తట్టుకునే విధంగా ఉండాలి అంటే ఈ విటమిన్ సి ఉన్న ఆహారాన్ని సాయంత్రం పూట స్నాక్ కింద ఇస్తే చాలా బాగుంటుంది. ప్లస్ స్కూల్లో పిల్లలు కూడా చాలామందికి అంటే ఒక్కొక్కరికి జ్వరం ఉండొచ్చు, జలుబు ఉండొచ్చు, రైనీ సీజన్ కాబట్టి వైరస్ అంతా కూడా యాక్టివ్ ఉంటుంది. సో ఆ టైంలో కూడా మన పిల్లలకి ఇమ్యూనిటీ లెవెల్ బాగా ఉండాలి, తప్పదు కదా, ఎలాగో స్కూల్కి వెళ్ళాలి, నలుగురితో ఉండాలి, ఒక్కొక్క క్లాస్లో 30 మెంబర్స్ ఉంటారు. సో ఆ టైంలో కూడా మనకి ఇమ్యూనిటీ లెవెల్ బాగుండాలి అంటే ఈ విటమిన్ సి ఉన్న ఆహారాన్ని మనం రోజు ఒక చెంచా ఇలా విటమిన్ సి ఉన్న నిమ్మరసాన్ని ఇస్తే కూడా బాగుంటుందండి. విడిగా అలా ఇస్తే చేదుగా ఉంటుంది కదా. సో ఇది ఒక మంచి కాన్సెప్ట్. మేతి ఆలు ప్యాటీస్ ఇంట్లో అందరికీ కూడా ఉపయోగకరమే. క్యాలరీ ఏంటి, మనకు ప్యాటీస్ సైజ్ బట్టి 60 నుంచి 70 క్యాలరీ లోపు అది అయిపోతుందండి. సో అగైన్ యూ కెన్ ట్రై దిస్, ఇట్స్ అ వెరీ గుడ్ స్నాక్. ఇవాళ మీరు చూసిన అన్ని రెసిపీస్ కూడా కరెక్ట్ మీడియం క్యాలరీస్తో చాలా బాగున్నాయండి. నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు.